హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ ఈజ్ మీ ప్రసన్న. సో ఇవాళ వ్లాగ్లో మేము ఒక పెళ్ళికి అటెండ్ అయ్యాము. సో ఆ మ్యారేజ్ వ్లాగ్ని మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. సో వ్లాగ్ని కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. అయ్యయ్యా బాగా చెప్పు కోకమిలాడు కోకమిలాడు అమ్మా పండు 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 పోయినా పండు ఏంటి మీరు రావాలి కోకమిలాడు పెట్టుకుంటాను చెప్పు కోకమిలాడు అమ్మ వీడు వీడు పాత రబ్బలు కట్టుకొని టింగ్ 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 కోకమిలాడు కోకమిలాడు ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఈవినింగ్ 4:30 అలా స్టార్ట్ అవుతున్నాము. మేము అలా బయలుదేరుతున్నప్పుడు చూసారు కదా, మా పార్తో కూడా మాతో పాటు రావాలి అని చెప్పి ఏడ్చాడు. పెళ్ళికి నేను, విద్య, డాడీ అండ్ మా చెల్లి పండు నలుగురం కలిసి వెళ్తున్నాము. ఇంకా మధ్యలో మా అత్త కూడా జాయిన్ అయ్యారనమాట. ఇంతకీ పెళ్ళి ఎవరిది అన్నది ఇంకా చెప్పలేదు కదా మీకు. మా నానమ్మ వాళ్ళ అక్క మనవడిది అనమాట. అంటే నానమ్మ కూడా మనవడే అవుతాడు కదా, వాళ్ళ పెళ్ళికి వెళ్తున్నాము. సో ఈ వ్లాగ్లో మొత్తం నానమ్మ సైడ్ రిలేటివ్స్ అందరినీ మీకు చూపిస్తాను. నేను చిన్నప్పుడు ఎప్పుడో వెళ్ళానమాట ఆ ఊరికి. మేబీ ఆఫ్టర్ 10 to 13 years తర్వాత మళ్ళీ వెళ్తున్నాను. అండ్ ఇప్పుడు కూడా ఊరికి వెళ్ళట్లేదు, పక్కనున్న ఫంక్షన్ హాల్కి మాత్రమే వెళ్తున్నాము. నైట్కి మళ్ళీ రిసెప్షన్ అయిపోయిన తర్వాత రిటర్న్ అయిపోదాము అని చెప్పేసి నలుగురం బయలుదేరేసాము. ఇంకా మా అత్త అంటే డాడీ చెల్లెలన్నమాట, మాతో పాటు రావాలి అనుకుని ఉన్నింది. సడన్గా ఏదో వర్క్ వచ్చిందని చెప్పేసి స్టాప్ అయిపోయింది. మళ్ళీ నేను డాడీనే కాల్ చేసి అది మళ్ళీ చూసుకోవచ్చులే, ఇప్పుడు రా అందరం కలిసి వెళ్దామని చెప్పాము. సో అలా అందరం బయలుదేరుతున్నాము. ఇంక వెళ్ళే దారిలో టీ కోసం స్టాప్ చేసి డాడీ నేను టీ తాగుతున్నాము. గైస్ పెళ్ళికి పోలా గైస్, హాస్టల్ హిల్స్కి వెళ్తాను మేము. ఎక్స్ప్రెషన్ థింగ్స్ యాక్చువల్గా పెళ్ళికి నేను, విద్య అండ్ అత్త, డాడీ నలుగురం వెళ్ళాలి అనుకున్నాం. అత్తకి వర్క్ ఉందని చెప్పేసి స్టాప్ అయిపోయింది, రాలేదు అని చెప్పాను కదా. ఇంకా అత్త రాకుంటే ఎలా, పండునైనా తోడుగా తీసుకెళ్దాము, నాకెవరు తోడుంటారు అక్కడ అని చెప్పేసి పండుని తీసుకెళ్తున్నాను. పండుగప్పుడు సెమ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ డే ఎలాగో హాలిడే ఉంది కాబట్టి పండుని కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా వెళ్ళేదారిలో అత్తను కూడా రెడీ చేసామన్నమాట. ఏం కాదులే వచ్చేసాయి, మళ్ళీ నైట్కి రిటర్న్ అయిపోదాము అని చెప్పి. ఇంక ఇక్కడ టీ గురించి డిస్కషన్. నేను డాడీ మాత్రమే టీ తాగాము. పండుకి నాకు టీ వద్దు, స్నాక్స్ కావాలి అని చెప్పేస్తే పండు కోసం స్నాక్స్ తెచ్చిచ్చాడు. విద్య ఇంకా ఎలాగో టీ తాగడు కాబట్టి విద్యాని అడగలేదు నేను తాగమని చెప్పి. పండుని జస్ట్ టేస్ట్ చేయమని చెప్తే అల్లం టీ కాబట్టి నాకు అసలు నచ్చలేదు అని చెప్పింది. ఇంకెలాగోలాగా తాగేసాము. ఫైనల్లీ అత్త వాళ్ళ ఊరికి కూడా వచ్చేసాము. సో లైట్స్ వెలుగుతుంది కదా, అదే అత్త వాళ్ళ ఇల్లు. ఇంకా రోడ్లోకి వచ్చేయమని చెప్పేసి అత్తని పిక్ చేసుకొని వెళ్ళిపోతున్నాము. సో వస్తూ వస్తూ నా కోసం జామకాయ తీసుకొచ్చింది మా అత్త. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే పండుకి నాకు ఆ పెళ్ళికొడుకు ఎవరో కూడా తెలీదు. అంటే చిన్నప్పుడు ఎప్పుడో చూసాము, ఇప్పుడు ఎలా ఉన్నాడో అని ఐడియా లేదనమాట. పెళ్ళికొడుకు వాళ్ళ అన్న మాత్రం బాగా తెలుసు మాకు. సో అందరినీ కలిసినట్టు ఉంటుంది, బంధువులందరినీ చూసినట్టు ఉంటుంది అని చెప్పేసి ఇంకా డాడీ కూడా వెళ్తున్నారు కాబట్టి మేము కూడా వెళ్ళాము. సో చూస్తున్నారు కదా, తనే అనమాట మా అత్త, మా డాడీ వాళ్ళ చెల్లి. వెళ్ళగానే ఇంకా పెళ్ళికొడుకు రూమ్లోకి వెళ్ళి అందరితో మాట్లాడుతూ ఉన్నాము. సో అలా మాట్లాడుతూ ఉంటే ఇక్కడ అబ్బాయి ఉన్నాడు చూసారా, తన పేరు భాస్కర్ అంట, మా రిలేటివ్స్. నాకు అసలు ఐడియా లేదు తనెవరు అని చెప్పేసి పెళ్ళికొడుకు రూమ్లోకి వచ్చి నన్ను పలకరించాడు. చాలా బాగా మాట్లాడాడు అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అక్క వీడియోస్ చూస్తూ ఉంటాము అని చెప్పేసి చెప్పగానే
చాలా హ్యాపీగా అనిపించింది. ఓకే, మన బంధువులు కూడా వీడియోస్ చూస్తున్నారు, వచ్చి గుర్తుపడుతున్నారు అని చెప్పి నాకు కొంచెం హ్యాపీగా అనిపించింది. అసలు ఎంత మంచిగా పలకరించాడో తెలుసా. నాకు ఆ అబ్బాయి ఎవరో కూడా తెలియదు, చిన్నప్పుడు ఎప్పుడు చూసింటాడేమో కూడా నాకు గుర్తులేదు. అంత మంచిగా పలకరించాడు నన్ను. ఇంక ఇక్కడ అవ్వ ఉంది చూసారా, అత్త పక్కన నానమ్మ వాళ్ళ అక్క, మదనపల్లిలోనే ఉంటారు తను కూడా. సో మాకంటే ముందే వచ్చేసింది, ఇంకా మమ్మల్ని అందరినీ పలకరిస్తూ ఉంది. సో ఇక్కడ గ్యాంగ్ అంతా నానమ్మ వాళ్ళ రిలేటివ్సే అన్నమాట. ఎవరెవరు ఏమేమి అవుతారో కూడా నాకు సరిగా ఐడియా లేదు, బట్ అందరూ చాలా ప్రేమగా అభిమానంతో పలకరించారనమాట. చాలా రోజుల తర్వాత వాళ్ళందరినీ చూసినా కూడా హార్ట్ ఫెల్ట్గా అనిపించింది నాకు. చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంక ఇక్కడ ఉన్న అవ్వ చూసారా, ఆ అవ్వ కూడా నానమ్మ వాళ్ళ అక్కనే. నానమ్మ వాళ్ళు టోటల్ 11 మెంబర్స్ అనమాట. లాస్ట్ నానమ్మనే. నానమ్మ కంటే పెద్దవాళ్ళు అన్నలు అక్కలు చాలామంది ఉన్నారు. ఇంక ఇక్కడ అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, విద్య పండు మీద ప్రాంక్ చేద్దాము, చెప్పకుండా వీడియో అలా షూట్ చేస్తూనే ఉండు, ఆ పాపకి డౌట్ఫుల్గా అనిపించాలి అని ఏదో నాకు చెప్పాడు. ఇంకా నేను అలా వీడియో తీస్తుంటే పండు ఎందుకు తీస్తున్నారో ఏమో అని చెప్పేసి అలా వాళ్ళిద్దరు కొంచెం ఫన్నీగా మాట్లాడుకుంటూ ఉన్నారు. పండు విద్య ఇద్దరు ఫన్నీగా మాట్లాడుకుంటూ అలా ఉంటారు. బట్ వంశీ అండ్ విద్య ఇంకా కొంచెం మొహమాటంగా షైగా అలానే ఉన్నారనమాట. వాళ్ళు ఎప్పుడు మంచిగా ఉండి నా మీద సెటైర్స్ వేయడం స్టార్ట్ చేస్తారో, ఎప్పుడు ఫన్నీగా ఉంటారో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాను నేను ఇప్పటికీ. ఇలా మా రిలేటివ్స్ పెళ్ళికి రావడం విద్య ఫస్ట్ టైం అనమాట. అందరూ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు. నన్ను మంచిగా మాట్లాడించకపోయినా విద్యాని మాట్లాడితే అదొక హ్యాపీనెస్ కదా. సో అందరూ మంచిగా విద్యాని రిసీవ్ చేసుకున్నారు. నేను కూడా చాలా హ్యాపీ. సో రిసెప్షన్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకా ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ అయింది. మమ్మల్ని కూడా అందరూ పిలుస్తూ ఉంటే మేము కూడా వెళ్ళి ఒక పిక్ తీసుకున్నాము. ఏ పెళ్ళికి వెళ్ళినా ఖచ్చితంగా మొహమాటం ఉన్నా సిగ్గున్నా కూడా ఫోటో తీసుకోవాలి. మనం వెళ్ళాము అన్నదానికి గుర్తు అదే అన్నమాట. ఫొటోస్ చూసుకున్నప్పుడు తెలుస్తుంది కదా, ఓకే వీళ్ళు కూడా పెళ్ళికి వచ్చారు అని. అందుకే ఇంకా ఎంత మొహమాటంగా ఉన్నా కూడా ఫోటో తీసుకోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ. అందుకే మేము కూడా మ్యాక్సిమం వెళ్ళిన అటెండ్ అయిన పెళ్ళిళ్ళు అన్నిట్లో వెళ్ళి ఫోటో క్లిక్ చేసుకుంటూ ఉంటాము. భాస్కర్ అని చెప్పాను కదా, నాకు ఐడియా లేదు, బట్ వచ్చి పలకరించాడు అని. నన్నే కాకుండా విద్యాని కూడా బాగా తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టు మాట్లాడారంట. సో కొంచెం హ్యాపీగా అనిపించింది నాకు. సో ఒకసారి వెళ్ళి అందరం ఫోటో తీసుకున్నాం కదా. ఫోటో తీసుకున్న తర్వాత కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మళ్ళీ పెద్దమ్మలు అత్తలు అందరూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి వచ్చి మాతో ఫోటో తీసుకోండి అని చెప్పి పిలుస్తూనే ఉన్నారు. అందుకే ఇంకా ఒక్కొక్కరితో వెళ్ళి మళ్ళీ ఫొటోస్ తీసుకున్నాము. ఫస్ట్ టైం అనమాట ఇలా అందరితో వెళ్ళి ఫొటోస్ తీసుకోవడం. 4 to 6 టైమ్స్ స్టేజ్ మీదకి వెళ్ళింటాను నేను, బట్ అన్నీ షూట్ చేయలేకపోయాను. షూట్ చేసిన క్లిప్స్ మాత్రం ఇక్కడ పెడుతున్నాను. ఇక్కడ క్రీమ్ కలర్ శారీ ఉంది చూసారా, మా పెద్దమ్మ అన్నమాట. ఎంత మంచిగా రిసీవ్ చేసుకున్నారో అసలు. చిన్నప్పుడెప్పుడో వాళ్ళందరినీ కలిసాను, ఎంత ప్రేమగా ఆప్యాయంగా పలకరించారో. పెళ్ళికొడుకు అండ్ పెళ్ళికూతురు ఇద్దరు రిలేటివ్సే. సో ఆ సైడ్ బంధువులు ఈ సైడ్ బంధువులు అందరూ మాకు బంధువులే అవుతారు. అందరూ వచ్చి పలకరిస్తూ ఉంటే వాళ్ళందరినీ గుర్తుపట్టడానికి నాకు చాలా టైం పట్టింది. సో డాడీ చెప్తూ ఉన్నారనమాట, వాళ్ళ అత్త అవుతారు, పెద్దమ్మ అవుతుంది అలా చెప్తూ ఉంటే అందరితో పలకరించాను నేను కూడా. ఇంకా ఫొటోస్ తీసుకున్న తర్వాత పసుపు కుంకుమ ఇస్తే అది కూడా తీసుకొని వచ్చేసాను.
తర్వాత పావని, నీ పెళ్లి తర్వాత. నీ పెళ్ళికి వస్తుంది. ఈ పాప మన బుల్లి సబ్స్క్రైబర్ అన్నమాట, మా అన్న కూతురు. ఎప్పటి నుండో అడుగుతూనే ఉంటుంది మా ఊరికి రావచ్చు కదా అని చెప్పి. మెయిన్ నేను ఈ పెళ్ళికి అటెండ్ అయ్యాను అంటే రీజన్ ఈ అమ్మాయి అన్నమాట. సో పిలుస్తూనే ఉంటుంది కదా, ఒకసారి వెళ్ళేసి వద్దాము, అందరినీ పలకరించినట్టు ఉంటుంది, బంధువులందరినీ కలిసినట్టు ఉంటుంది అని చెప్పి వెళ్ళాను నేను. వీడియోస్ అన్నీ చూసి వాళ్ళ డాడీతో చెప్తూనే ఉంటుందంట, నీ చెల్లే కదా, ఎందుకు ఎప్పుడు మన ఇంటికి పిలిచొచ్చు కదా అని చెప్పి అడుగుతూనే ఉంటుంది. నాకు కూడా చాలాసార్లు కాల్ చేసి రావచ్చు కదా అని పిలుస్తూనే ఉంటుంది. సో మెయిన్ పావని కోసం వచ్చేసాను. సో పావని వాళ్ళ బాబాయ్ పెళ్ళి అన్నమాట ఇప్పుడు జరుగుతుంది. ఎంత హైపర్ యాక్టివ్ తెలుసా పావని, అంత మంచిగా మాట్లాడేస్తుంది. బాబోయ్, ఇంత నాలెడ్జ్ ఉందా, ఇంత తెలివి ఉందా అని చెప్పేసి పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ షాక్ అవుతున్నారు. ఇంకా రిసెప్షన్ అయిపోయింది కదా, తినేసి బయలుదేరదాము అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నాం. రష్ ఎక్కువగా ఉన్నిందనమాట, చాలామంది ఉన్నారు, తినడానికి అస్సలు ప్లేస్ లేదు. సో మా గ్యాంగ్ మొత్తం ఒకసారి వెళ్దాము అని చెప్పేసి కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాము. సో ఇక్కడున్న వాళ్ళందరూ నానమ్మ సైడ్ రిలేటివ్సే అనమాట. ఎవరెవరు అని చెప్పేసి చెప్పడానికి కూడా నాకు చాలా టైం తీసుకుంటాను. ఎందుకు అంటే ఆ రిలేషన్స్ అన్నీ నాకు అర్థం అవ్వడానికి చాలా టైం పడుతుంది నాకు. సో ఫైనలీ ప్లేస్ దొరికి అందరం తినడానికైతే వెళ్ళిపోయాము. ఇంకా నా శారీ విషయానికి వస్తే మమ్మీ వాళ్ళు వినాయక చవితికి ఆ శారీ పెట్టారు నాకు. సో తీసుకోమని చెప్పారు, ఇక్కడే లోకల్లో పట్టు చీర ఏదైనా తీసుకోమని చెప్తే నేనే ఇంకా ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఆ శారీని ఆర్డర్ చేసుకున్నాను. పట్టు శారీస్ వద్దు, నాకు నార్మల్ అయితే చాలు అని చెప్పి. ఎంత కంఫర్టబుల్గా సాఫ్ట్గా ఉన్నిందో అసలు ఆ శారీ. ఒకవేళ మీకు ఎవరికైనా నచ్చి డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, శారీ డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరికీ చెప్పేసి బయలుదేరదాము అని చెప్పేసి ఇక్కడ డిస్కషన్ అనమాట. సో డాడీ పక్కన ఉన్నారు చూసారా, తనే మా అన్న, నానమ్మ వాళ్ళ అక్క మనవడు. సో వంటలు ఎలా ఉన్నాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు మమ్మల్ని, బాగున్నాయా టేస్ట్ అని. మెయిన్ నువ్వు చెప్పు, నువ్వు వంటలు బాగా చేస్తావు కదా అని చెప్పేసి నన్ను అడిగారు. అలా అందరితో మాట్లాడేసి 10కి అలా బయలుదేరేస్తున్నాం మేము. ఇంకా మిడిల్లో అత్తని కూడా డ్రాప్ చేయాలి కదా, అత్త వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసి ఇంకా వాటర్ తాగేసి జస్ట్ అలా ఫార్మాలిటీ కోసం వెళ్ళాము. ఇంకా అత్త ఒక శారీ ఇచ్చి పంపించారు బ్లౌజ్ స్టిచ్ చేయించడానికి. ఆ శారీని తీసుకొని ఇంక ఇక్కడ పక్కనే చెట్లన్నీ వేశారు మా అత్త వాళ్ళు, కంది చెట్లు, తర్వాత అనపకాయ చెట్లు అన్నీ. సో కందికాయలు ఉన్నాయేమో అని చూసింది పండు తినడానికి, కొన్నే దొరికాయి. అవి ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, అవే కందికాయలు. కందిపప్పు ఉంటుంది కదా, ఆ చెట్లు అన్నమాట. సో దట్స్ ఇట్. అత్తని ఇంకా డ్రాప్ చేసేసి మళ్ళీ డాడీని పండుని కూడా ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి మేము కూడా ఇంటికి వెళ్ళిపోయాం. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, అండ్ నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, అంటిల్ మై నెక్స్ట్ వీడియో, బాయ్.